రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన విశాల్ సింగ్ చౌహాన్, గుంటూరుకు చెందిన శ్రీనివాస్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన సంజయ్ డ్రగ్ పెడ్లర్, గుంటూరుకు చెందిన కాజాకు డ్రగ్స్ ఇవ్వాలని చెప్పడంతో విశాల్ సింగ్ చౌహాన్ అందుకు అంగీకరించాడు. దీంతో డ్రగ్స్ తీసుకుని బెంగళూరు నుంచి గుంటూరుకు వచ్చాడు. ఇదే సమయంలో డ్రగ్స్ సమాచారం తెలుసుకున్న నల్లపాడు పోలీసులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి విశాల్ సింగ్ చౌహాన్ తో పాటు కాజా వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్ కోసం గాలింపులు చేపట్టామంటున్నారు. మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల MDMA ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్లో కూడా ఈ 11 గ్రామ్స్ MDMA డ్రగ్ దొరకడం జరిగింది. వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్లో సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్లో అమ్ముదామని అనుకున్నారు. బ్యాక్వర్డ్ లింకేజ్లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రమ్ బెంగళూరు. ఇంకా 3 వ్యక్తులు ఎబ్స్కాండింగ్లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. 1220 రైట్ డ్రగ్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శ్రీసాగర్, గుంటూరులో డ్రగ్స్ కలకలంగా మారాయి. ఏదైతే మరి ఇతర రాష్ట్రాల నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి గంజాయిని పోలీసులు నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని దాదాపు లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ఈ గంజాయి సంబంధించి కూడా అటు కాలేజీకి విద్యార్థులకి ఎక్కువగా విక్రయించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో కూడా పోలీసులు నల్లపాడు పోలీసులు సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బందితో కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వీరికి సంబంధించిన 3 వ్యక్తులు కూడా కేవలం 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వీరందరూ కూడా అటు కర్ణాటక నుంచి తరలిస్తున్నట్టు కూడా గుర్తించారు. ఏదైతే మరి ఈ డ్రగ్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. గంజాయి వ్యవహారంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక నిఘా వ్యవస్థ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే దీన్ని ఒక చాకచక్యంగా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లిక్విడ్ కి సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా లిక్విడ్ రూపంలో విక్రయిస్తున్నారు. గంజాయికి సంబంధించినటువంటి ఈ మత్తు పదార్థాలు కూడా కాలేజీ విద్యార్థులు అడ్డాగా చేసుకొని విక్రయిస్తున్నటువంటి నేపథ్యం వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు. వీటిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాంతం నుంచి వస్తుంది వాటిని కట్టడి చేసే విధంగా అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గంజాయి పైన ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ గంజాయి లేని రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాల మేరకు కూడా పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇద్దరు పోలీసులు అదుపు తీసుకున్నారు. వీరిని కూడా రిమాండ్ కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలని సాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్.